మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన తదుపరి దర్యాప్తు అసమగ్రంగా ఉందని దాన్ని తిరస్కరించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీతారెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై గురువారం వాదనలు ముగిశాయి. దీంతో హైదరాబాద్ సీబీఐ కోర్టు నిర్ణయాన్ని 15వ తేదీకి వాయిదా వేసింది. వివేక హత్య కేసులో మార్చి 10న సమర్పించిన అభియోగ పత్రాన్ని తిరస్కరించాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది బి నళిన్ కుమార్, న్యాయవాది ఎస్ గౌతమ్లు వాదనలు వినిపించారు. పిటిషన్ దాఖలలో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. వివేక మరణం గురించి వార్తల ద్వారా తెలిసిందని కిరణ్ యాదవ్ చెప్పారని, అయితే అతను పంపిన మెసేజ్ వార్తల కంటే ముందే ఉందన్న విషయాన్ని పట్టించుకోలేదన్నారు. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. పిటిషన్లపై పిటిషన్లు వేస్తూ విచారణ ముందుకెళ్లనివ్వడం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సత్వర విచారణ జరగకపోవడం వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని చెప్పారు. 3 అనుబంధ అభియోగ పత్రాన్ని కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారని, ఇది విచారణ అర్హం కాదని సీబీఐ తరపు న్యాయవాది చెప్పారు.